దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్రాంత పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారం దినాన వేకులు లేచి ఆయన నామాన్ని స్తుతించి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన గణనామానికి మహిమ ప్రభావాలు సమస్తమును చెల్లును గాక. విశ్వనందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అనేసే నామలో శుభాభివందనాలు, పరిశుద్ధ దినపు శుభములు కూడా మీకు అందజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినండి, జాగ్రత్తగా గ్రహించండి, వాక్య ధ్యానంలో పాల్గొనమని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం నుండి మొదటి మాట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవిస్తును గాక. తాళంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలపు వేళ పరిశుద్ధ నాన్న వేకును లేచి మీ నామాన్ని స్తుతించి చక్కటి భాగ్యాన్ని మాకు ఇచ్చాం. ఆయన 4వ మాసము 20 దినాలు నీ రెక్కల చాటున దాచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి 21వ దినమున వేకునే పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో స్తోత్రం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది వీళ్ళు వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. ఆత్మీయంగా మరింతగా దీవించి ఆశ్రయించి బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి ఇచ్చిన సమయంలో చదవబడిన వాక్యం నుండి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. బైబిల్ చదువుకోండి అని అనలే. ప్రతిదినం మనం బైబిల్ చదువుతూ ఉంటాం. అయితే దాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలనగా చదవాలనేది దీని యొక్క వాక్యం ఈరోజు అంతా మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని మాట ఉంది. దానిని వచ్చేటువంటి పదము దేవుని యొక్క స్వరం. దేవుని స్తోత్రం కలుగును. దాని వచ్చే సందేశం ఏదైతే ఉందో అది దేవుని యొక్క స్వరం. గ్రీక్ భాషలో మొదటిది లోగోస్ అని, రెండవది రేమ అని పిలువబడతాం. సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం విని వెంటనే రేమాను పొందడం అనేది అసాధ్యం. ఎందుకంటే పిల్లల లేఖన భాగంలో వచ్చేటువంటి సందేశం, లేఖనంలో నుండి బయలుపడేటువంటి సందేశం దాన్ని ధ్యానిస్తూ ఉంటే మనము ఆ లేఖన భాగాన్ని పొందడం అంటే ధ్యానిస్తూ ఉండాలి. వెంటనే రేమాను పొందలేం. మనం ఆ భాగాన్ని మనము చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అంటే చూడండి, దేవుని వాక్యం ఎంత చదివితే అంత సంతృప్తి అనేది వాక్యం చాలా జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో నువ్వు ఏ పద్ధతిలో చదువుతావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఏ లేఖనం చదువుతా ఉన్నాం, ఏ పుస్తకాన్ని చదువుతున్నాం గమనించాలి. అయితే చదివేటప్పుడు ఏదో నామమాత్రంగా చదివి వెళ్ళిపోవడం కాదు, కానీ ఏం చేయాలి తెలుసా? ఏమి వ్రాయబడిందో ముందు గుర్తించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమి రాయబడిందో అది మాత్రం గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఎవరితో మాట్లాడారు, ఏ సమయంలో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఆ తర్వాత ఏ ఉద్దేశంతో, ఏ పరిస్థితుల్లో, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన. అందుకే మాట యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నమాట. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ముందు ఏం జరిగింది చూడండి, ఒక భాగం ఇస్తాము. ఆ భాగము ముందు ఏం జరిగింది, వెనుక ఏం జరిగింది, ఇవన్నీ కూడా గుర్తించాలి. లేఖనం అర్థం చేసుకోవడం ద్వారా ఇలాంటి పరిస్థితి అంటే ముందు వెనక, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఏ పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా అర్థం చేసుకోగలిగితే బైబిల్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. బైబిల్ యొక్క సారాంశం మనలోకి రావాలి అంటే మనము దానిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాను, హల్లెలూయా. బైబిల్ పూర్తిగా మనలోకి వచ్చేయాలి. అది మన ఆశ మంచిదే. అయితే అది రావాలి అంటే మనము దానిలోనికి వెళ్ళక తప్ప. దేవుని స్తోత్రం. చూడండి, చిన్న చిన్న గులకరాళ్ళు ఎరుకోవాలంటే నదికి వెళ్ళి చాలా సులభంగా ఎరేసుకోవచ్చు. అదే ముత్యాలు వెతకాలంటే, వజ్రాలు దొరకాలంటే సముద్రపు లోతుల్లోనికి వెళ్ళి మనం వెతకాలి, అప్పుడే దొరుకుతాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము దాచబడిన ధనంతో పోల్చాడు దేవుడు. సామెత గ్రంథంలో మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే మనము దానిని తీసుకునేలాగున దాచబడినది ఏది కూడా ఎదురుగా బల్ల మీద ఉంచబడదండి. వెతకాలి.
వెతికితేనే అది మనకు దొరుకుతుంది. ఒకరు దాని కొరకు కష్టపడి ఏమండి ఓర్పుతో వెతకాలి. మనకి ఏదైతే అవసరమైందో దాన్ని ఓర్పుతో వెతకాలి, కష్టపడి. చూడండి, బైబిల్ అధ్యాయం అనేది నిధులను వెతకటం లాంటిది. నేను వాక్యం చెప్తాను. నిధులను వెతకాలి. దాచబడిన ధనమును వెతికిన ఎడల అనే మాట మనం చూస్తూ ఉంటాం. మనము యెహోవా గ్రంథాన్ని చదవండి అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నాం, హెచ్చరించబడుతూ ఉన్నాం. అనుదిన కార్యక్రమంగా లేఖనాలను పరిశోధించే వారు ధన్యులు దీని ఒక వాక్యం చెప్తా ఉంది. ఏమండి, ఇది ఇలాంటి ఆ ధన్యత బెరియా సంఘం వారిని యోగ్యులుగా చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము చదువుతున్నటువంటి నీవు దాన్ని ఎలా చదువుతున్నాం, ఎలా ధ్యానం చేస్తున్నాం, అది ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం అందరం కూడా బైబిల్ చదవడం కొరకు సమయం వెచ్చించడంలో మనం పిసినారులుగా ఉంటాం. ఏమండి, అలా పిసినారులుగా ఉంటే ఏదో ఒక తేలికైన భాగాన్ని తీసుకుని చదివేస్తూ ఉంటే, ఏదో ఒక భాగం చదువుకుంటూ మనం కొన్ని భాగాలను పదే చదువుతూ ఉంటాం. దానివల్ల ఏమండి కొత్త విషయాలు లేక లోతైన మర్మాలు మనం గమనిస్తున్నాం. ఆ తేలికైన భాగాలు చదివి మిగిలిన వాటిని వదిలేస్తూ ఉంటాం. దాని పర్యావసనం ఏంటంటే మనము సంపూర్ణ ఆహారాన్ని పొందుకోలేము, సంపూర్ణంగా ఆ యొక్క ధ్యానాన్ని మనం చేయలేము. ఏమండి, దేవుని యొక్క సంపూర్ణ సంకల్పాన్ని మనం సాధించలేము, పొందుకోలేము, చేరుకోలేము. కనుక ఏదో ఒక లేఖన భాగం కాకుండా, ఏదో ఒక అధ్యాయం కాకుండా, ఏదో ఒక వచనం కాకుండా యెహోవా గ్రంథాన్ని లేక బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి లోతుగా చదవాలి. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. తిరిగి మేము నూతన ఉదయకాలము వేకువన లేచి పరిశుద్ధ ఆదివారపు దినాన ఈ సన్నిధిలో మేమున్నాము. ఇచ్చిన ధన్యత, అవకాశం బట్టి స్తోత్రాలు. నాయన ఇంతవరకు పెట్టుబడిన మాటలు వింటున్న బిడ్డలందరూ జీవితంలో ఫలింపొచ్చాయి. మళ్ళా అన్ని దినదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రపంచ నలుమూలల భారము ప్రయాసం పని జరిగిస్తూ ఉంటున్నారు. నాయన అదిగో వారి భారము ప్రయాస వ్యర్థము కానివద్దని వేడుకుంటున్నారు. వారి కుటుంబం, పరిచర్య, సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి, కృపలు భద్రపరచండి. అధికారులు, నాయకులు, పరిపాలకులను దర్శించి కృపలు భద్రపరచండి. వారి మంచి పరిపాలన ఇవ్వండి. రానున్న దినాల్లో మంచి నాయకులను, అధికారులను మీరు ఏర్పాటు చేయండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని దీవిస్తున్న వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నింటినీ అవతనము క్షేమంగా నడిపిస్తున్న గమ్యం వరకు నీకు స్తోత్రాలు. నీకు దాస్తుంది నీకు వందనాలు. నిరుద్యోగ యువకులకు మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటికలు ఇచ్చేయండి. దీవెనను గ్రహించండి. చిన్నబడి లెమనస్సులు, వృద్ధపేసిన వారికి క్షేమం ఆరోగ్యం ఇచ్చిన ఎండ తీవ్రతలో వారికి కావచ్చు చల్లటి కాపుదల ఇచ్చండి. అనారోగ్యంతో బాధపడిన అనేకమంది ఏసునామం వారికి స్వస్థత కావాలి, ఏసునామం వారికి విడుదల కావాలి, ఏసునామం వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వమని వేడుకుంటున్నాను. నీకు వందనాలు. తొట్టిల్లి పొద్దున వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యము ప్రతి అనేకమంది సత్యం నీవును గ్రహించే కృప ఇచ్చండి. నాయనాదిగో తొట్టిల్లి పోతున్నటువంటి ప్రతి యవనస్తుడు పట్టుకోండి. వివాహాల కొరకు, గర్భఫలము కొరకు ఎదుర్కొన్న బిడ్డలకు మార్గము సరళం చేసి, గర్భము బిడ్డలకు సుఖమైన ప్రసవము తలబిడ్డలకు క్షేమమును ధైర్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుకుంటాడుతూ, మానసికంగా నలిగిపోతూ, మానసికంగా అలసిపోతూ, మానసికంగా కృంగిపోయి స్థితికి జీవితాలు కలిగి మానసికమైన వేదన, అలజడి, దుఃఖంలో ప్రతి ఒక్కరి విడుదల కొరకు ప్రార్థిస్తున్న యేసు నామమున చిత్రం విడుదల కలిగి చేయండి. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందులు నుండి, కన్నీరు, దుఃఖము, నాయన వేదన నుండి విడుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. మరి పరీక్షలు రాసిన బిడ్డలు, ఇంటర్మీడియట్ రాశారు, బిడ్డలకు ఫలితాలు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. 10th క్లాస్ బిడ్డలు ఫలితాలుగా ఎదురుస్తుండగా మార్గం సరళం చేయండి. నీట్ ఎగ్జామ్ వరకు, డిఎస్సీ ఎగ్జామ్ వరకు బిడ్డలు సిద్ధపడుతుండగా వారికి మార్గం సరళం చేసి జ్ఞానం దయచండి. యాన్యువల్ ఎగ్జామ్స్ ఇంకా 2-3 మిగిలి ఉండగా ఆ బిడ్డలకు కూడా చక్కటి ధైర్యాన్ని, జ్ఞానం దయచండి. స్తోత్రం. ఈ దిన ప్రయాణం వరకు వందనాలు. మీ దినరాశులు ప్రయాణం అందరూ క్షేమం దయచేయండి, గమ్యం చేర్చండి, నిలబెట్టుకోండి, బలపరచండి, శక్తి ధరింపండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయకులు, కూలి వెళ్తున్నారు, ఆయకులు పనిపాట్లు వెళ్తున్నారు, బంధువుల గృహాలు, స్నేహితులు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, నాయన అదిగో ఇంకా ఆయకులు పనిపాట్ల మీద వెళ్తున్న వారు, నీ యొక్క సన్నిధి వెళ్తున్న విశ్వాసులు, సేవకులు ప్రతి ప్రయాణంలో, ప్రతి వాహనములో క్షేమంగా జరిపించమని పరిశుద్ధము గనుక నా తండ్రి మరి పరిశుద్ధ ఆరాధన ప్రపంచ నలుమూలలో జరగబోతుండగా ఆత్మతో సత్యముతో నింపి నడిపించి కృపవద్దలం వచ్చేయండి. నూతనంగా జన్మదిన జరుపుటలకు ఇచ్చిన దయాకి 2 స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపవారిని వద్దలంపచ్చేయండి. వివాహ దినము జరుపుకుంటూ వెళ్తున్నారు, మరి దాంపత్య జీవితంలో ఆశీర్వాదాలు కృపరిస్తండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న వారు ఉన్నారు, ఆదిన ఓదార్పు నిరీక్షించి నడిపించి ప్రార్థించండి. ఈ ఆదివారం అంతా కొన్ని సన్నిధి మాత్రం ఉంచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. తెలియకతో దీవెనైన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.